ఒకవేళ హార్మ్ చేసే దెయ్యం ఇది అయ్యుంటుందని మీరనుకుంటున్నారా? నో. అలాంటివి ఏం జరగదు. హ్మ్. అందరూ భయపడతా ఉంటారు. బట్ అది చాలా రేర్ కేసెస్‌లో జరుగుతా ఉంటాయి ఓకే. అట్లాంటివి. అంటే నేను విన్న స్టోరీస్ దాని బేస్ పైన మీరు ఎక్స్‌పీరియన్స్ ఆ నాలెడ్జ్ చేసింది పైన ఇదొక్కటి. యాహ్! యాహ్! ఇదొక్కటే. ఇప్పుడు మీరు రాసే స్టోరీస్ అన్నీ గూడా వేరే వాళ్ళ దగ్గర విన్న స్టోరీస్ కూడా యాహ్! ఉన్నాయా ఇందులో? యాహ్! ఉన్నాయి. ఓకే. వేరే సో, వాళ్ళ ఎలా దగ్గర పిక్ విన్నాను. చేసుకుంటారు ఈ స్టోరీస్ అన్నీ? ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను మూవీ చూసినా గానీ, ఏదైనా విన్నా గానీ, హ్మ్. అది నన్ను ఏ రకంగా ఫీల్ చేసింది. నన్ను భయపెట్టిందా? భయపెట్టడం అంటే ఇంట్రెస్టింగ్‌గా అనిపిచ్చిందా? హ్మ్. లైక్ ఇది నాకు ఇంట్రెస్టింగ్‌గా అనిపిచ్చిందంటే డెఫినైట్‌లీ జనాలకు గూడా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను సెలెక్ట్ జేసుకుంటాను. హ్మ్. మూవీ అయినా సరే, హారర్ స్టోరీస్ అయినా సరే. హ్మ్. సో, ఓకే. నాకు ఇంట్రెస్టింగ్‌గా అనిపిచ్చాలి అంతే. ఓకే. ఒకవేళ ఎవరైనా దెయ్యాలు లేవు అంటే మీరేం చెప్తారు? నేనంటున్నాను ప్రెజెంట్ దెయ్యాలు లేవు. ఇవన్నీ ఊరికే. యాహ్! పదండి మీరు ఎక్స్‌ప్లోర్ చెప్పేవి చేద్దాం. గూడా అన్నీ కట్టు యాహ్! కథలే. ఊరికే వ్యూస్ కోసం చెప్తున్నారు కథలు. వేరే వాళ్ళవి ఎవరివి లేవు ఇందులో స్టోరీస్ అంటే మీరేమంటారు? అదే ఎక్స్‌ప్లోర్ చేద్దాం పదండి కొన్ని ప్లేసెస్‌కెళ్ళి మంచి ఏ ప్లేసెస్‌కి. ప్లేసెస్? ఏం ప్లేసెస్? ఉంటాయి గదా! ఆన్‌లైన్‌లో కుందన్ బాగ్. యాహ్! అలాంటి ప్లేసెస్ ఉన్నాయి. ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి చాలా. హ్మ్. అంటే ఇవి బయటికి రాని ప్లేసెస్ గూడా చాలా ఉంటాయి. హ్మ్. అబాండన్డ్ ప్లేసెస్. హ్మ్. సో, అట్లాంటి మీరెప్పుడైనా వాటికెళ్ళి అటువంటి ప్లేసెస్‌కి వెళ్ళడానికి లేదు ఐయామ్ ప్రయత్నించలేదా? ప్లానింగ్. బట్ హ్మ్. మా ఇంట్లో చెప్పిన ఇదే మాట. హ్మ్. ఇంట్లోకి గూడా రానినన్నారు. ఆగిపోయినా ఓకే. నేను అక్కడితోటే. ఓకే. యాహ్! దెయ్యాల మేబీ కథలు ఫ్యూచర్‌లో వెళ్ళొచ్చు. చెప్పడానికే ఎక్కువ. యాహ్! ఫ్యూచర్‌లో వెళ్ళొచ్చు. అది నార్త్ వాళ్ళతోటి కొంతమంది యూట్యూబర్స్ ఉన్నారు. హ్మ్. రీసెంట్‌లీ కాంటాక్ట్ అయ్యాను వాళ్ళతోటి. హ్మ్. సో, దే ఆర్ బేసికల్లీ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్. హ్మ్. వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను. హ్మ్. మేబీ ఒక 2, 3 మంత్స్ తర్వాత వాళ్ళతో ట్రిప్‌కి వెళ్ళొచ్చు నేను. ఓకే. అబాండన్డ్ ప్లేసెస్‌కి వెళ్ళి ఇక్కడ కాదా? ఫారెన్‌లోనా? ఫారెన్‌లో కాదు ఇక్కడే. ఓకే. నార్త్ ఓకే. సైడ్ వాళ్ళు గదా! హ్మ్. అక్కడ హ్మ్. కొన్ని ప్లేసెస్ వాళ్ళు తిరుగుతా ఉంటారు ఓకే. రెగ్యులర్‌గా. ఓకే. సో, ఆ ప్లేసెస్‌కి వెళ్ళి వాళ్ళతో పాటు ఒక డే స్పెండ్ జేయడానికి ప్లాన్ జేస్తున్నాను. ఓకే. కాంటాక్ట్ అయ్యాను. దే ఆర్ రెస్పాండింగ్ గుడ్ యాక్చువల్లీ. ఓకే. సో, వెళ్లి సో, ఈ చూద్దామని. కుందన్ బాగ్ ఇలాంటి ప్లేసెస్‌కెళ్ళి రీసెర్చ్ చేస్తారా? ఒకవేళ యాహ్! అక్కడ ఏమన్నా రీసెర్చ్ నిజంగా కాదు. ఐ దెయ్యాలు జస్ట్ కనిపిస్తే? వాంట్ టు ఎక్స్‌పీరియన్స్ దట్ ఫీలింగ్ నిజంగా ఆ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ ఎలా ఉంటారు? హ్మ్. బికాజ్ నేను డైరెక్ట్‌గా చూస్తే నా స్టోరీస్‌కి ఫ్యూచర్‌లో నేను తీయబోయే మేబీ స్టోరీస్ తీస్తానేమో. హ్మ్. వాటికి హెల్ప్‌ఫుల్ అవుతుంది. దగ్గరుండి నేను చూస్తాను, ఆ ఎక్స్‌పీరియన్స్ చేస్తానని చెప్పి హ్మ్. ఆ రీజన్ తోటి నేను ప్లాన్ చేస్తున్నాను వెళ్ళడానికి. ఓకే. యాహ్! మీ దాంట్లో బాగా వ్యూస్ వచ్చిన ఒక స్టోరీ ఉంది కదా! 376K సంథింగ్. యాహ్! 'ద ఆ పిల్లో'. స్టోరీ మీకు గుర్తుందా? యాహ్! ద యాహ్! పిల్లో. యాహ్! యాహ్! అది గుర్తుంది. ఇప్పుడు గుర్తుంది. వ్యూవర్స్ కోసం ఇక్కడ షేర్ చేయండి. అయితే ఈ స్టోరీని నాకు నా ఫాలోవర్ ఒకళ్ళు షేర్ చేశారు. అతని హ్మ్. పేరు రఘు. హ్మ్. సో, అతను సెవెంత్ క్లాస్ ఉన్నప్పుడు ఇది జరిగింది అతనికి. హ్మ్. సో, వాళ్ళేంటంటే ఆల్రెడీ వాళ్ళకొక ఇల్లుంది. హ్మ్. తాత ముత్తాతల దగ్గర నుంచి వచ్చిన ఒక ఆస్తి. బట్ అది చాలా ఓల్డ్ అయిపోయింది. వెరీ హ్మ్. పాత ఇల్లులాగుంది. సో, దాన్నేమనుకున్నారు రీకన్‌స్ట్రక్ట్ చేద్దాం దాన్ని అని చెప్పి దగ్గరలో ఎక్కడైనా రెంట్‌కి వెళ్దాం అని చెప్పి ఒక ఇల్లు చూసుకున్నారు. హ్మ్. అక్కడికి షిఫ్ట్ అయ్యారు ఫ్యామిలీ హ్మ్. మొత్తం. హ్మ్. వాళ్ళ ఆ ఫ్యామిలీలో మొత్తం 5 మెంబర్స్ ఉంటారు. హ్మ్. రఘు సిస్టర్ అండ్ రఘు వాళ్ళ ఫాదర్, మదర్ అండ్ వాళ్ళ మదర్‌కి తమ్ముడు. అంటే ఓకే. రఘుకి మామయ్య అవుతాడు. హ్మ్. సో, ఈ 5 మెంబర్స్ ఆ ఇంట్లో ఉండేవారు. హ్మ్. సో, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఫస్ట్ వాళ్ళకి నార్మల్‌గా ఎళ్ళిపోయారు. వెళ్లి దిగారు. ఆ బిల్డింగ్ ఎలా ఉంటదంటే వీళ్ళు వెళ్ళిన బిల్డింగ్ హ్మ్. టోటల్ 3 ఫ్లోర్స్. ఓకే. సో, డౌన్ ఫ్లోర్‌లో ఓనర్స్ ఉంటారు. సెకండ్ ఫ్లోర్‌లో ఒక ఫ్యామిలీ ఉంటుంది. హ్మ్. థర్డ్ ఫ్లోర్‌లో వీళ్ళు రెంట్‌కి దిగారు. ఈ ఓకే. ఫ్యామిలీ, రఘు వాళ్ళ ఫ్యామిలీ. పైనొచ్చేసి ఒక పెంట్ హౌస్ ఉంటుంది. హ్మ్. సో, వీళ్ళు దిగారు. అన్ని సామాన్లన్నీ సర్దుతున్నారు. మొత్తం క్లీన్ చేస్తున్నారు. వీళ్ళ ఫాదర్ అండ్ మామయ్య షాప్‌కెళ్ళిపోయారు. వాళ్ళ మదర్‌కి పనులు చేసేసి సాయంత్రం వస్తాము. హ్మ్. అక్కడ వర్క్ ఉంది షాప్‌లో అని చెప్పి వీళ్ళు వెళ్ళిపోయారు. హ్మ్. వీళ్ళు వర్క్ చేస్తా ఉన్నారు. అంతా వాళ్ళ మదర్ మొత్తం క్లీన్ చేసేసారు. తన బ్రదర్ ఎవరైతే ఉన్నారో, రఘు ఎవరైతే ఉన్నాడో, హ్మ్. తన సిస్టర్ కోసం వెతుకుతున్నాడు. అమ్మ చెల్లి ఎక్కడికెళ్ళిందని చెప్పి ఈళ్ళంతా వెతుకుతూ ఉంటే, "ఏమోరా చూడు ఎక్కడికైనా ఎళ్ళిందేమో" అని చెప్పి వాళ్ళ మదర్ అంటారు. టెన్షన్ పడతారు కదా పిల్లలు హ్మ్. హ్మ్. కనపడకపోతే కొత్త ఇంటి దగ్గరకొచ్చినప్పుడు. హ్మ్. సో, వీడెళ్ళి అంతా వెతుకుతూ ఉంటాడు. వాళ్ళ మదర్ కూడా అరుస్తా ఉంటది. సో, చూస్తే తను పెంట్ హౌస్‌కి పైన వెళ్ళి ఒక ట్యాంక్స్ ఉంటాయి కదా! హ్మ్. బిల్డింగ్ పైన. హ్మ్. హ్మ్. ఆ ట్యాంక్స్‌కి వెనకాల ఒక పిల్లో ఉంటే, ఆ పిల్లోతోటి ఆడుకుంటూ కనిపించింది. హ్మ్. సో, ఆ పిల్లోని ఇట్లా ఆడుకుంటూ, ఆడుకుంటూ అట్లుంటే వాడు రఘు వెళ్ళి, "పద ఇక్కడేం చేస్తున్నావు" అని చెప్పి తీసుకెళ్తున్నాడనమాట. హ్మ్. తీసుకెళ్తున్న టైంలో ఆ అమ్మాయి ఇట్లా కింద రాసుకుంటూ ఆ పిల్లోని బిల్డింగ్ పైన నడుచుకుంటూ వెళ్తుంది. హ్మ్. సడెన్‌గా ఈ మెట్లు దిగే ఉంటది గదా! హ్మ్. ఆ పాయింట్ దగ్గరికొచ్చేసరికల్లా రఘు మెడ దగ్గరికొచ్చి ఎవరో ఇలా ఊదినట్టుగా కోల్డ్‌గా చాలా చల్లగా గాలనిపించింది. హ్మ్. సో,
రఘు ఏం అర్థం కాలేదు, వెనకకి తిరిగి చూసాడు, ఎవ్వరు లేరు అక్కడ. వాడికి ఒక రకమైన లైక్ నెగిటివ్ వైబ్స్ అంటారు కదా, సంథింగ్ ఏదో అన్ఈజీగా అనిపించి వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. కిందకి వెళ్ళిపోయి వాళ్ళు అక్కడ వాళ్ళ మదర్ కుకింగ్ చేస్తే వాళ్ళు తిన్నారు. తిన్న తర్వాత అదే రోజు నైట్ వాళ్ళ ఫాదర్ అండ్ మావయ్య ఇంట్లోంచి లైక్ షాప్లోంచి వర్క్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత అందరు కూర్చుని ఉన్నారు, స్వీట్స్ తీసుకొచ్చారు, వాళ్ళకి తింటూ ఉన్నారు. అయితే సడన్గా వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ గొడవ పడడం స్టార్ట్ అయింది. వితౌట్ ఎనీ రీజన్ ఏం లేదు, పర్టికులర్ రీజన్ ఏం లేదు. సడన్గా చిన్న విషయానికి వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ని ఇష్టం వచ్చినట్టు తిట్టడం స్టార్ట్ చేశాడు. ఎందుకు అలా తిడుతున్నావు అని చెప్పి వాళ్ళ మదర్ కూడా కొంచెం బాగానే ఫైర్ అయింది. ఆ తర్వాత అంతా కూల్ అయిపోయి నిద్రపోయారు. సో నెక్స్ట్ డే మళ్ళీ వీళ్ళు స్కూల్కి వెళ్ళారు, వీళ్ళు పిల్లలు అందరూ స్కూల్కి వెళ్ళారు. అండ్ ఆ రోజు నైట్ కూడా వచ్చి ఈసారి వాళ్ళ మావయ్య వాళ్ళ మదర్ పైన అరుస్తూ ఉన్నాడు. లైక్ ఎందుకు వీళ్ళు ఇట్లా అరుస్తున్నారు నా పైన అని చెప్పి వాళ్ళ మదర్ కూడా బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. లైక్ ఏంటి నా మీద అట్లా, లైక్ వాళ్ళ ఫాదర్తో కూడా సేమ్ అదే టైంలో ఇద్దరు ఎందుకో తెలియదు కానీ తన పైన అరుస్తూ ఉన్నారు. ఆ ఇంట్లోకి వస్తేనే అది అట్లా చేస్తూ ఉన్నారు అనమాట. తర్వాత ఏంది, నేను ఇంట్లో అన్నం కూడా వండనని చెప్పి వాళ్ళ మమ్మీ కోపంతో ఇట్లా ఉన్నారు. వీళ్ళ ఫాదర్ బయటకు వెళ్ళి వాళ్ళకి తినడానికి తీసుకొచ్చారు, అందరు తిన్నారు. వాళ్ళ మదర్ కొంచెం కూల్ అయింది. తర్వాత వీళ్ళకి ఏదో బయట చిన్న పని ఉంటే వీళ్ళిద్దరు బయటకు వెళ్ళిపోయారు. వీళ్ళు ఇంట్లో ఉన్నారు, ఆ ఇద్దరు పిల్లల్ని వాళ్ళ మదర్ ఇంట్లో ఉన్నారు. సడన్గా కొంచెంసేపు అయిన తర్వాత డోర్ కొట్టడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూసారు, లైక్ దర్ వాస్ నో వన్, ఎవ్వరు లేరు లోపల. వాళ్ళకి లైక్ భయం వేసింది. లైక్ మళ్ళీ డోర్ లాక్ చేసుకుని వెళ్ళిపోయారు. మళ్ళీ అగైన్ ఎవరో కొడుతున్నారు డోర్. ఈసారి వాళ్ళు డోర్ ఓపెన్ చేయలేదు, లైక్ భయం వేసి ఓపెన్ చేయలేదు. ఇదే విషయం వాళ్ళ ఫాదర్ వచ్చిన తర్వాత చెప్పారు, ఇట్లా జరిగిందంటే. అతను అంటాడు, చిన్న పిల్లలు ఎవరో ఆట పట్టించి ఉంటారు, లేకపోతే ఇమాజిన్ చేసుకుని ఉంటారు, అంతకుమించి ఇంకేం లేదు, లైట్ తీసుకోవడం అంటాడు. సో ఆ రోజు కూడా నిద్రపోయారు. నెక్స్ట్ డే వాళ్ళ మదర్కి చెప్తుంది కాల్ చేసి, రఘు వాళ్ళ మదర్కి చెప్తుంది, ఇట్లా జరుగుతుందమ్మా అంటే. ఇంట్లో ఇది తీసుకొచ్చి జల్లు, గోమూత్రం అవి ఉంటాయి కదా, అవి జల్లు, ఏం కాదులే అని చెప్పని అంటుంది. సో తను ఆ విధంగానే నెక్స్ట్ డే స్కూల్కి వెళ్తుంది. స్కూల్కి వెళ్ళిన తర్వాత వచ్చే దారిలో తీసుకొచ్చుకుందాం అని అనుకుంటారు. సో అట్లనే వెళ్ళి స్కూల్లో లంచ్ చేస్తున్న టైంలో రఘు దగ్గరికి ఒక అబ్బాయి వచ్చి అంటాడు, లైక్ అరే మీరేంద్ర ఆ ఇంట్లో దిగారు అని చెప్పి. ఎందుకంటే రఘుకి అతను సీనియర్, 1 year రఘు కన్నా పెద్ద క్లాస్లో. ఏమైందన్నా అని వీడు అంటాడు. ఏం లేదు, అది ఆ ఇంట్లో ఒక అతను సూసైడ్ చేసుకున్నాడు పెంట్ హౌస్లో, మీకు ఆ విషయం తెలియదా అని అంటాడు. లేదన్నా మాకు తెలియదు అంటే, అది ఇదే విషయం మా మమ్మీ దగ్గరకు వచ్చి చెప్పని చెప్పి రఘు స్టాఫ్ రూమ్లోకి తీసుకెళ్తారు. స్టాఫ్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయి చెప్తాడు, అవును టీచర్ అక్కడ ఇట్లా జరిగింది అని అంటాడు. సరే అని చెప్పి నువ్వు వెళ్ళిపో అని వాడిని పంపించేస్తారు. వీళ్ళు సాయంత్రం అది గోమూత్రం ఉంటుంది కదా, తీసుకెళ్ళి చల్లుతారు నార్మల్గా. వాళ్ళ రఘుతో అంటారు వాళ్ళ మమ్మీ, ఇట్లా డాడీకి ఏం చెప్పకు, డాడీకి ఇట్లాంటి విషయాలు అంటే ఇంకెక్కువ భయము, మనము సైలెంట్గా మనం వెతుకుతాము, ఇంకా ఎక్కడైనా ఇల్లు ఉందేమో అని చెప్పి షిఫ్ట్ అయిపోదామని చెప్పి వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత ఆ రోజు నైట్ అందరు నిద్రపోతారు. నిద్రపోయిన తర్వాత వీళ్ళ మదర్ సడన్గా సౌండ్ వస్తూ ఉంటుంది, ఏదో కట్ చేస్తున్నట్టు, టక్ 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 ఇట్లా కత్తి ఇట్లా కిచెన్లో కొడతా ఉంటే సౌండ్ వస్తుంది కదా, ఏదో కట్ చేస్తున్నట్టుగా సౌండ్ వస్తూ ఉంటే లేచి వెళ్ళి చూస్తే కిచెన్లోకి రఘు వాళ్ళ ఫాదర్ తన సిస్టర్ని పీసెస్గా కట్ చేస్తున్నట్టుగా వాళ్ళ మదర్ చూస్తే గట్టిగా అరుస్తుంది. అరిచేసరికల్లా తనకు అప్పుడు అర్థమవుతుంది తను నిద్రలో ఉందని చెప్పి. సో అదంతా కూడా కలలో జరిగింది. వెంటనే రఘు వాళ్ళ సిస్టర్ని దగ్గర తీసుకుని తను నిద్రపోతుంది. సో ఈ విధంగా మళ్ళీ వాళ్ళ మదర్కి కాల్ చేసి ఇట్లా జరిగిందంటే, సో నేను వస్తున్నా అని చెప్పి తను అంటది, ఒక 2-3 daysలో నేను వచ్చేస్తానంటది. ఆ 2-3 days గ్యాప్లో మళ్ళీ ఇక వీళ్ళ ఇంట్లో ఇంకా వేరే ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఆ రోజు వీళ్ళిద్దరికి తెలుసు, రఘు వాళ్ళ మదర్కి రఘుకి తెలుసు ఇంట్లో ఇట్లా జరుగుతుందని చెప్పి. వాళ్ళకి అర్థమవుతుంది సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, లైక్ సైలెంట్ ఉందాం, వెళ్దాం అని అనుకుంటుంది. వాళ్ళ మదర్ కూడా రావడానికి వెయిట్ చేస్తూ ఉన్నారు. అదే రోజు నెక్స్ట్ డే నైట్ లేచి చూస్తే వాళ్ళ ఫాదర్ ఇంట్లో ఉన్నాడు. ఈ గోమూత్రం అవన్నీ చల్లిన తర్వాత వాళ్ళు అతను ఎక్కడున్నాడు అని చెప్పి వాళ్ళ మదర్ మొత్తం వెతుకుతుంటే బిల్డింగ్ పైన ఆ ట్యాంక్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ పెంట్ హౌస్కి దగ్గరలో అతను కూర్చుని ఉన్నాడు. అటు సైడ్ ఫేస్ చేసి చూస్తూ ఉన్నాడు అనమాట. తన హస్బెండ్ పేరు పెట్టి పిలుస్తూ ఉంది, పలకరిస్తూ ఉంది, ఇట్లా కలపడానికి ట్రై చేస్తూ ఉంది, కానీ అతను ఎంత కూడా తిరగట్లేదు. సడన్గా గట్టిగా అరిచేసరికల్లా అతను ఇట్లా తల ఇట్లా తిప్పుతాడు అనమాట పక్కకి. అయితే వెరైటీగా నవ్వుతూ ఉంటాడు తనని చూసి.
అయితే తనకి భయం వేసి గట్టి కొడుతుంది అనమాట చెంప పైన. అప్పుడు అతను ఇట్లా ఉలిక్కిపడి లైక్ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను నేను అని చెప్పి ఇలా అనుకుంటాడు. అనుకుంటా సరే కిందికి వెళ్దాం పదండి అని చెప్పి అతన్ని కిందికి తీసుకెళ్తారు. అతను కూడా ఏం అర్థం కాదు. కొద్ది రోజుల నుంచి అతను కూడా ఇంట్లోకి వస్తే చాలా డిస్టర్బింగ్గా అనిపిస్తుంది. కొన్నిసార్లు ఏంటంటే టైం కూడా స్కిప్ అయిపోతూ ఉంటుంది. సో అట్లా అదే రోజు ఏమైంది, కింద ఇంటి ఓనర్స్ ఉన్నారు కదా, ఆ ఓనర్స్ తిరుపతికి వెళ్తున్నాం అని చెప్పి వెళ్ళిపోతారు అనమాట వాళ్ళు. వీళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు పిల్లలు మదర్ తీసుకుని. ఇక్కడ మామయ్య అండ్ ఇతను ఉంటాడు కదా తండ్రి, మామయ్యని షాప్కి పంపిస్తాడు. ఏమైంది బావా అని అడిగితే ఇట్లా సిలిండర్ వస్తుంది ఇంటికి, అది నేను తీసుకుని వచ్చేస్తాను, ఎవరు లేరు కదా ఇంటి దగ్గర అని చెప్పి అని అంటాడు. ఈ సిలిండర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట. వస్తాడు అనమాట వాడు. అది లోకల్లో ఉండే పీపుల్ కాబట్టి అందరు తెలుసు కాబట్టి, అన్న మీరేంది ఇక్కడ ఉన్నారు ఇప్పుడు అని అడుగుతాడు. అదే మొన్ననే రీసెంట్గా తీసుకున్నాము, ఇల్లు కన్స్ట్రక్ట్ అవుతుంది కదా అని చెప్పి వాడికి చెప్తాడు. చెప్పినప్పుడు అన్న ఈడ పైన పెంట్ హౌస్ ఉంది కదా, ఆ పెంట్ హౌస్లో సూసైడ్ చేసుకున్నాడు, ఆ విషయం మీకు తెలియదా అంటాడు. అప్పుడు వాళ్ళ డాడీకి లైక్ ఇవన్నీ కనెక్ట్ అవుతూ ఉంటాయి, లైక్ ఇంట్లో ఇంత డిస్టర్బెన్స్గా ఉంది, సంథింగ్ ఏదో తేడా అనిపిస్తుంది అని చెప్పి సరే అని చెప్పి గ్యాస్ బండ తీసుకుంటాడు. వెంటనే వాళ్ళ వైఫ్కి కాల్ చేస్తాడు, స్కూల్ నుంచి లీవ్ పెట్టి వచ్చేసి అని అంటాడు. వచ్చేసిన తర్వాత వెంటనే వాళ్ళు ఇల్లు వెతుక్కొని ఆ ఓనర్స్ కాల్ చేస్తూ ఉంటారు ఇదంతా అడగడానికి, అయినా కానీ వాళ్ళు లిఫ్ట్ చేయరు. వాళ్ళు తిరుపతి నుంచి ఇంటికి వచ్చే లోపల వీళ్ళు ఇల్లు ఖాళీ చేసేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఆ ప్లేస్ నుంచి. సో ఆ తర్వాత వాళ్ళ అమ్మమ్మ వస్తుంది కదా ఇక్కడికి, అమ్మమ్మ వచ్చిన తర్వాత అదంతా వాళ్ళతోటి గుడికి తీసుకెళ్ళి కొన్ని చిన్న పూజ చేయించిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సేఫ్. ఇప్పుడు అట్లాంటి ఆ ఇంట్లో ఉన్నన్ని రోజులు మాత్రమే వాళ్ళకి అలాంటి ఫీలింగ్ కలిగింది. సో ఆ ఇంట్లో ఎవరైతే చనిపోయారో సూసైడ్ చేసుకుని, అతను ఎందుకు చనిపోయాడంటే తన వైఫ్ అండ్ డాటర్ తనని వదిలేసి వెళ్ళిపోయారు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత అతను డిప్రెషన్లోకి వెళ్ళి అతను ఒంటరిగా ఫీల్ అయ్యి హీ కమిటెడ్ సూసైడ్. ఆ ఇంట్లో సూసైడ్ చేసుకున్నాడు. సూసైడ్ చేసుకున్న తర్వాత ఎవరికి తెలియదు, ఒక 4 or 5 days తర్వాత అతను స్మెల్ వస్తూ ఉంటే లోపలికి వెళ్ళి చూస్తే ఆ బాడీ మొత్తం కుళ్ళిపోయి ఉంది, ఆ పురుగులు అవన్నీ పాకుతూ ఉంటాయి కదా బాడీ పైన, అవన్నీ ఉన్నాయి. ఆ టైంలో పోలీసులు వచ్చి ఇదంతా సూసైడ్ అని చెప్పి వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆ బాడీని తీసుకెళ్ళిపోయారు. సో అతను యూజ్ చేస్తున్న వస్తువులు ఏవైతే ఉంటాయో అన్నిటిని కూడా తీసేశారు, కానీ ఆ పిల్లో మాత్రం అక్కడే ఉండిపోయింది. సో ఆ పిల్లోని ఆ పాప ఇంటికి తీసుకొచ్చింది, లోపల అంతా ఉంది ఆడుకుంటుంది కదా. సో అట్లా ఎఫెక్ట్ అనేది ఇక్కడ పడింది అనమాట. సో దిస్